ప్రతి విషయంలో నమ్మకమైన మంచి దాసులుగా ఉండండి. వాక్యం వింటున్నాముగా, పాత్రలో చేవేస్తున్నాముగా, బాప్తిస్మము తీసుకున్నాముగా, దానిని ఎందుకు వ్యర్థపరుస్తూ ఉన్నాం? తీసుకొని దేవుని నామానికి అవమానకరంగా చేస్తూ ఉన్నాం. మనోళ్ళందరినీ ఒక వ్యాన్ కట్టించుకొని సాయంకాలం పూట 40 రోజులు ఏదో ఒక రోజు సాయంకాలం పూట విజయవాడ పంజే సెంటర్కి తీసుకెళ్దాం అనిపించింది. విజయవాడ పంజే సెంటర్కి తీసుకెళ్దాం. అసలు ఎంత కాంతులతో ఉంటుందో, మనకి విజయవాడే అంత కాంతులతో ఉంటే హైదరాబాద్ నిండా ముస్లిమ్స్. వాళ్ళ ఉపవాసం ఎలా ఉంటుందో తెలుసా? సూర్యుడు ఉదయించే లోపు తినేస్తారు. అసలు అలీము ఆ సూపు ఎలా తయారు చేస్తారో అంత బలమైన తిండి తింటారండి. అది ఒక్క పొద్దున్నే తింటే సాయంకాలం కాదు, తెల్లారులు ఆకలి వేయనే. బాదం పప్పులు, జీడిపప్పులు, మటను, చికెను, వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి మార్నింగ్ నుంచి దానిని ఉడకబెట్టి, మటన్ మొక్క కనపడదు మనకి. ఎంత మిక్సీలో వేస్తే ఎంత మెత్తగా అయిపోద్దో అంత మెత్తగా అయిపోయేలాగా మటన్ను ఉడికించి దాన్ని హలీముగా తయారు చేసి, మనం ఐస్ క్రీమ్ ఎలా తింటామో అంత మెత్తగా అయ్యేలాగా దాన్ని తయారు చేసి దాన్ని సాయంకాలం తింటారు. దానిని హలీం అంటారు. వీళ్ళు పొద్దుటి నుండి సాయంకాలం వరకు పొద్దున్నే 5 గంటలకు తిని మంచినీళ్ళు కూడా తాగరు. వాళ్ళ దానికి మన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంత పిల్లోళ్ళైనా సరే ఉండాలనుకుంటే ఉంటారు, ఉంచుతారు. తాగుబోతైనా సరే ఈ 40 రోజులు వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు. మనకు కూడా ఎంత 40 రోజులు ఎంత తాగుబోతులైనా సరే మాల వేస్తారు కదా. వాళ్ళకి మనకి చాలా డిఫరెంట్ ఉంది. మనం తినే అంత బలమైన ఆహారం మనకు దొరకదు. అలా చేయాలనే ఆలోచన కూడా మనకు తెలియదు, రాదు, లేదు. ప్రోటీన్ ఫుడ్ తింటారు, అంత కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తింటారు, అంత మినరల్ కలిగినటువంటి ఐటమ్స్ తింటారు. నువ్వు చేస్తున్నావు, నీ దాంట్లో ఏమి లేవు, ప్రోటీను లేదు, కార్బోహైడ్రేట్స్ లేవు, మినరల్స్ లేవు. మరి మినరల్స్, కార్బోహైడ్రేట్స్ లేదా ప్రోటీన్ లేని ఆ భక్తి ఎందుకు మనకి? నీ భక్తిలో మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అన్ని ఉండాలి, మల్టీవిటమిన్లు ఉండాలి. మన భక్తిలో మల్టీవిటమిన్స్ లేవు, ప్రోటీన్ లేదు, కార్బోహైడ్రేట్స్ లేవు, బలమే లేదు. కానీ చేస్తాం, బలం లేకుండా చేస్తాం. అది దేవునికి ఇష్టమైంది కానే కాదు. వాళ్ళు మార్నింగ్ తినేదాన్ని షాహెర్. ఆ షాహెర్ వాళ్ళు అంత ఉదయాన్నే లేచి తినాలంటే ఎన్నింటికి లేచి వంట చేసుకొని చేయాలి. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు, మగ్దలేని మరి ఉంది, రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి పరిచర్య చేశారు. మనము కూడా పరిచర్య చేస్తూ ఉన్నాం. సంఘస్థులారా ఒకసారి ఆలోచించండి. నీ భక్తిలో ప్రోటీన్స్ ఉండాలి, నీ భక్తిలో మినరల్స్ ఉండాలి, నీ భక్తిలో కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఎంత బొయ్కులు తింటామో, ఎంత గట్టి మాంసం తింటామో సాయంకాలానికల్లా అరిగిపోతుందంటే నీ యొక్క శరీరము ఎలాంటి మిషనో ఒకసారి ఆలోచించండి. మిక్సీయే ఉంది లోపల. ఎప్పుడన్నా ఆలోచించారా? టీ తాగుతాం, మంచినీళ్ళు తాగుతాం, మజ్జిగ తాగుతాం, యాపిల్ తింటాం, బత్తాకాయ తింటాం, అరటికాయ తింటాం, అన్నం తింటాం, చపాతీ తింటాం, ఇవన్నీ అసలు చేప తింటాం, గుడ్డు తింటాం. ఇవన్నీ ఎలాగయ్యా? ఎన్ని మిక్సీలు ఉన్నాయి? మిక్సీని మించిన మిషనరీ దేవుడు మనకు ఇచ్చాడా? మిక్సీ ఏం పని చేస్తుంది? గరం అంటది. మన దగ్గర ఏ గరం అనే సౌండ్ లేవి, బయటికి ఏమన్నా వస్తాయా? అది ఎక్కువైతే అవి వస్తాయి బయటికి, అరగకపోతే వస్తాయి బయటికి, ఎక్కువైతే వస్తాయి బయటికి. మన యొక్క శరీరాకారంలో దేవుడు ఎలా అమర్చాడో చూడండి. చిన్న వాటి దగ్గర ఎందుకు పొరబడుతున్నావు? చిన్న వాటి కోసము ఎందుకు ఆశపడుతున్నావు? చిన్న వాటి విషయంలో ఎందుకు దేవుని వాక్యాన్ని మీరుతున్నావు? ఆయన పాత్రలో చేయవేసే మనము ఆయనను అప్పగించే వారిలో మొదటి వరుసలో ఉంటాం. చిన్న దానిలో నమ్మకంగా ఉన్నాడండి ఒక దాసుడు, బలా మంచి దాసుడు. మరి మన సంఘానికి ఆ పేరు వద్దా? మన సంఘానికి ఆ మాట వద్దా? మన సంఘానికి ఆ యొక్క మినరల్ వద్దా? మన సంఘానికి ఆ కార్బోహైడ్రేట్ వద్దా? మన సంఘానికి ఆ యొక్క ఫైబర్ వద్దా? సెలైన్లో పెడతారు ఫైబర్లో, లేకుంటే మల్టీవిటమిన్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కలిపిస్తారు. అవన్నీ కలిపిస్తేనే మనము నిలబడి మంచి ఆరోగ్యంగా, మనిషి పాడైపోయిన మనిషి మంచి ఆరోగ్యంగా నిలబడగలడు. మరి ఇవన్నీ వాక్యంలో ఉన్నాయిగా, అన్ని రకాలుగా నీకు అర్థమయ్యేలాగా దేవుడు చెప్తూ ఉన్నాడుగా.